పోలీసులు ఎప్పుడూ సీరియస్గా డ్యూటీ చేస్తారు. కాస్త కాఠిన్యంగా కనిపిస్తారు. ఎదుటివారిని గద్దిస్తారు, భయపెడతారు. కానీ వాళ్ళు కూడా కష్టాలను అనుభవిస్తున్నారు. కన్నీళ్లను దిగమింగుతున్నారు. రెస్ట్ దొరకక బాధపడుతున్నారు. అలాంటి కష్టాలకు చెక్ పెట్టాలనుకుంటోంది తెలంగాణ పోలీస్ శాఖ. అందుకోసం షిఫ్ట్ డ్యూటీ విధానాన్ని అమలు చేయాలనుకుంటోంది. వీక్లీ ఆఫ్ కూడా ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. టెక్నాలజీ వినియోగంలో ముందుండి అందరి ప్రశంసలు అందుకుంటున్న తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పుడు సిబ్బంది పనితనం పెంచడంపై దృష్టి పెట్టింది. వారి పని వేళల్ని మార్చాలనుకుంటోంది. నిర్దిష్ట సమయానికి మించి పనిచేస్తున్న భారాన్ని తగ్గించాలనుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం పోలీస్ శాఖ అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసింది. అందులో భాగంగా పోలీస్ శాఖకు కొత్త వాహనాల్ని సమకూర్చింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనుల్ని శరవేగంగా చేపడుతోంది. ఇప్పటి వరకు 10,000 మంది సిబ్బందిని రిక్రూట్ చేసింది. మరో 18,000 పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. దశల వారీగా నియామకాలు జరగనున్నందున షిఫ్టులు, వారాంతపు సెలవుల అమలుపై దృష్టి పెట్టింది పోలీస్ శాఖ. పోలీసింగ్ మెరుగుపడాలంటే షిఫ్ట్ పద్ధతే సరైందని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆస్కీ సంయుక్త అధ్యయనం తేల్చింది. నిరంతరం విధుల్లో ఉండడం వల్ల మెరుగైన సేవలు అందకపోవడమే కాకుండా పోలీసులు అనారోగ్యం పాలవుతున్నట్టు ఆ సర్వే తేల్చి చెప్పింది. వారానికి ఒకరోజు సెలవు ఇవ్వడం వల్ల పోలీసులు మానసికంగా దృఢంగా ఉంటారని, 8 గంటల షిఫ్టుతో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని సూచించింది. వీక్లీ ఆఫ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వీక్లీ ఆఫ్ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తన మొదటి ప్రసంగంలో అనౌన్స్ చేసినప్పటికీ అది ఇప్పటివరకు సాధ్యాసాధ్యాల మీద మన సీనియర్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసులకు అనేక రకమైనటువంటి మౌలిక వసతులు గవర్నమెంట్ కల్పించింది. బీపీఆర్డీ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలపై కసరత్తు మొదలుపెట్టారు పోలీసు ఉన్నతాధికారులు. కమిషనర్లు, ఎస్పీల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వారానికో సెలవు, 8 గంటల డ్యూటీ అమలు చేయాలంటే ఇంకా ఎంతమంది సిబ్బంది కావాలన్న వివరాలు రాబడుతున్నారు. షిఫ్ట్ విధానం అమలు చేస్తే పోలీసుల పనితీరు 1.68 రెట్లు మెరుగుపడుతుందన్న నివేదికతో నల్గొండ జిల్లాలో ప్రయోగాత్మకంగా వారాంతపు సెలవుల్ని ప్రవేశపెట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల కారణంగా గత 4 నెలలుగా అక్కడ కూడా ఈ విధానాన్ని రద్దు చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేయాలని పోలీస్ శాఖ యోచిస్తున్నట్టు సమాచారం.